హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తనుజాని. వెల్కమ్ టు హర్షి తనూస్ ఫుడ్. ఈ రోజు రెసిపీ స్వీట్ కార్న్తో బిర్యానీ అనమాట. స్వీట్ కార్న్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే ఈ కార్న్ తినటం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది. అప్పుడప్పుడు స్వీట్ కార్న్ అట్లా ఉడకబెట్టుకుని తినేదే కాకుండా ఇలా బిర్యానీ చేసుకొని తినండి, ఇంకా చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి ఏంటంటే 1 స్పూన్ సోంపు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, అట్లాగే కొబ్బరి, అల్లం, చిల్లుపాయలు కలిపి పేస్ట్ వేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా కొన్ని ఒలుచుకొని కడిగి శుభ్రం పెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ ఒక బౌల్ నిండా తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాప్సికము, క్యారెట్, టమాటాలు కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి ముట్టించేసి ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, బిర్యానీకి సరిపడంత ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు, జీలకర్ర, సోంపు వేసుకొని, చెక్క, లవంగం, యాలకులు కూడా వేసేసుకొని కొంచెం నూనెలో వేగనివ్వాలన్నమాట. ఇది లైట్గా వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం క్యాప్సికము, క్యారెట్ కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు కార్న్ కూడా వేసేసుకొని మొత్తం మీడియం మంట మీద ఉంచుకొని మనం వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు టమాటా ముక్కలన్నీ వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా మొత్తం వేసేసి పచ్చివాసన పోయేలాగా మొత్తం వేయించుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది 5 మినిట్స్ అయిన తర్వాత, మగ్గిన తర్వాత కూరగాయలన్నీ కొంచెం మగ్గినాయి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు పుదీనాకు, కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసేసుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలా దినుసులు రెడీగా చేసుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడంత సాల్టు, కారము, గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం కూర మసాలా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం 2-3 డబ్బాల రైస్ తీసుకొని మనం వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మూత తీసేసి వెజిటబుల్స్ అన్నీ మగ్గినాయో లేదో ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ అంతా వాటర్ అంతా ఉంచేసేసి ఇప్పుడు రైస్ అంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇట్లా రైస్ మనం వాటర్ లేకుండా ముందు మిక్స్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రైస్ మనకి పొడి పొల్లాడుతూ వస్తుంది బిర్యానీ. అందుకని ఇట్లా ఒకసారి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాసుకి గాను 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఇప్పుడు మొత్తం 3 గ్లాసుల బియ్యం కాబట్టి 6 గ్లాసుల వాటర్ పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే కనుక కొంచెం సాల్ట్ వేసుకోండి. నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది కాబట్టి 1/2 టీ స్పూన్ సాల్ట్, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పావు గంట పాటు మనం మీడియం మంట మీదే మనం రైస్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి మధ్య మధ్యలో ఒకసారి కలిదిప్పుకుంటూ ఉండండి. అప్పుడు మీడియం మంట మీద ఉంచుకొని మనం రైస్ అంతా బిర్యానీ అంతా ఉడికిందో లేదో ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి అడుగంటుకోకుండా. ఇప్పుడు నీళ్ళంతా ఇంకిపోయిన తర్వాత సన్న మంట మీదే ఉంచేసేసుకొని కింద ఒక పెనం పెట్టేసి పైన ఈ గిన్నె పెట్టుకొని పైన పరువైనది ఏదైనా రాయి పెట్టేసుకుంటే మనకి దమ్ములాగా అయ్యి బిర్యానీ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బాగా రైస్ అంతా బాగా ఉడికిపోయింది, వాటర్ కూడా ఏం లేదు. ఇంకా పొయ్యి ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన స్వీట్ కార్న్ బిర్యానీ రెడీ. స్వీట్ కార్న్ పులావ్ అని కూడా అంటారు. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ఉత్త బిర్యానీ అయినా ఇలా తినేసేయచ్చు, లేదా పెరుగు చట్నీతో అయినా కుర్మాతో అయినా చాలా చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.